ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని ఈ విధంగా దర్శించడానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లుతున్నారని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెహోషువ గ్రంథంలో నుంచి ఒక చక్కటి లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. లేచి పట్టణమును పట్టుకొనుడి, మీ దేవుడైన యెహోవా దానిని మీ చేతికి అప్పగించుచున్నాడు. ఈ యొక్క లేఖన భాగంలో ఇశ్రాయేలీలకు హాయికి మధ్య ఉన్న ఆ యొక్క యుద్ధాన్ని, లేదా దేవుడు హాయిని ఇశ్రాయేలీలకు అప్పగిస్తున్నాడు అనే ఒక భరోసాతో కూడిన వాక్యాన్ని తెలియచేసే వచనంగా గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఇశ్రాయేలీలు యెహోషువ ఏలుబడిలో వారు ఆల్మోస్ట్ ఆల్ కానాను చేరుకున్న సందర్భంలో వారు యొక్క ప్రయాణంలో హాయి అనే ఒక చిన్న పట్టణాన్ని వారు దాటించాల్సిన లేదా ఓడించాల్సిన సందర్భం వచ్చింది. హాయిలో దాదాపుగా 12,000 మంది ఉన్నారు అని బైబిల్ తెలియచేస్తూ ఉంటే, మొదటిసారి వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు యుద్ధంలో ఓడిపోయిన వారుగా, 36 మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయిన వారుగాను, వారిని బట్టి ఎక్కువ బాధ, ఎక్కువ వేదన, ఎక్కువ దుఃఖం వారికి కలిగి యెహోషువ కృంగిన సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ లేఖన భాగం బట్టి మన జీవితాల్లో దేవుడు ఈ దినము మాట్లాడనయున్న భరోసాతో కూడిన సందేశం ఏంటి అనంటే, లేచి పట్టణమును పట్టుకొనుడి, దేవుడైన యెహోవా దానిని మీ చేతికి అప్పగించుచున్నాడు. మన యొక్క దైనందిన జీవితంలో కూడా ఏ విషయాల్లో ఓడిపోతూ, ఏ విషయాల్లో పరాజయం పాలవుతూ, అపజయాల్ని ప్రతిదినము పలకరిస్తూ, అపజయమే ఒక బంధువుగా, అపజయమే నిన్ను ప్రతిసారి పలకరిస్తూ, నీ జీవితంలో నిరాశతోనూ, నిస్పృహతోనూ నిండిపోయిన వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే, నా దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటి అనంటే, దేవుడు నీకు శక్తినిస్తాడు. దేన్నైతే నువ్వు జయించలేక, ఏ విషయాలైతే అయితే నువ్వు ఓడిపోతూ ఉన్నావో, ఆ విషయంలో నా దేవుడు నీకు జయమును అనుగ్రహిస్తాడు అని లేఖనము తెలియచేయబడుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి నా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో కూడా ఓడిపోతూ ఉన్నావా? నీ జీవితంలో కూడా ప్రతి చిన్నదాన్ని, ప్రతి చిన్న విషయంలో, హాయి చిన్న పట్టణమే. అంతకుముందు ఇశ్రాయేలీయులు యెరికో వంటి పెద్ద ఆ యొక్క యెరికో కోటగోడలనే కూల్చారే. 6 దినాలు చుట్టొచ్చి 7వ దినాన్ని 7 సార్లు చుట్టి తిరిగి వచ్చి దేవుణ్ణి స్తుతించినప్పుడు యెరికో కోటగోడలు కూలిపోయాయి. అటువంటి గొప్ప వీరులైన ఇశ్రాయేలీయులకు హాయి చిన్నదే, కానీ ఆ చిన్నదాన్నే జయించలేకపోతూ ఉన్నారు. అయితే దేవుని మీద ఎప్పుడైతే వారు విశ్వాసంతో ముందడుగు వేశారో, హాయి మీద దేవుడు జయమును వారికి అనుగ్రహించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. వాక్యం వింటున్న నా జీవితంలో కూడా చిన్న చిన్న విషయాల్లో మనం జయం పొందుకోలేని వారంగా, పెద్ద పెద్ద విషయాల్లో, గొప్ప గొప్ప విషయాల్లో జయం పొందుకొని, చిన్న చిన్న విషయాల్లో, చిన్న చిన్న సందర్భాల్లో అపజయం, పరాజయం పాలవుతూ, ఓడిపోతూ, ఓటమిలోనే కృంగిపోతున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు నీతోనే చక్కగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాట మీద నమ్మిక ఉంచి లేచి, ఓడిపోయిన నీ జీవితంలో, లేదా పరాజయం పాలైన నీ జీవితంలో దేవుడు ఇచ్చుచున్న జయాన్ని విజయోత్సాహపు ధీరత్వంతో నేను స్వీకరింపబద్దులమై ఉన్నాం కదా. అధైర్యపడక, అపనమ్మకంతో ఉండక, నమ్మకంతో ముందడుగు వేయి. హాయి వంటి చిన్న విషయం అయినప్పటికీ నీ జీవితంలో నా దేవుడు జయమును అనుగ్రహించి విజయ సింహాసనం మీద నా దేవుడు కూర్చోబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. విశ్వాసంతో ముందడుగు వేయి. హాయి వంటి చిన్న విషయాలను నీ జీవితంలోనూ జయించి దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు. దేవుడు ఇట్టి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. విశ్వాసంతో నాతో పాటు ప్రార్థన చేస్తారు కదా, కళ్ళు మూసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు. మా ప్రియుల జీవితాల్లో మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఏ విషయాలైతే వారు జయించలేక హాయి వంటి చిన్న చిన్న విషయాల్లో కూడా వారు పడిపోతూ, ఓటమి పాలవుతూ, ఓటమిలోనే వారి జీవితాలు ఉంటూ ఉన్నాయో, ఇక జీవితం అంతా ఓటమి అయినా నా బ్రతుకన్న నిరాశను, స్పృహలో ఉంటున్న నా ప్రియ సహోదరులను, సహోదరీలను మీరు దయతో జ్ఞాపకం చేసుకొని, వాటి విషయమై విజయాన్ని అనుగ్రహించి, విజయోత్సాహముతో ప్రభువా వారిని నింపి, అయ్యా నీవే మా యొక్క జీవితాల ద్వారా మహిమ పొందుకొనుమని ఈ చిన్ని మనవులు నీ సన్నిధికి చేర్చుకొని జయమును అనుగ్రహించి,
మీరే మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me.